హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికంటే ఈ వీడియోలో నేను ఏపీ 10th క్లాస్ కి సంబంధించిన సోషల్ మోడల్ పేపర్ గురించి చెప్తాను వినండి. మనకి లాస్ట్ ఇయర్ వరకు సోషల్ మోడల్ పేపర్ అనేది ఒకేలా ఉండేది, కానీ ఈ సంవత్సరం వచ్చినప్పటికీ కొన్ని చేంజెస్ అనేవి వచ్చినాయి సోషల్ మోడల్ పేపర్ లో. ఓకే, అందుకని మీకోసం సోషల్ మోడల్ పేపర్ అనేది గ్యాదర్ చేశాను నేను. ఓకేనా? సో ఈ మోడల్ పేపర్ కనుక మీకు కావాలితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ మోడల్ పేపర్ అనేది అప్లోడ్ చేస్తాను ఈ రోజు ఈవినింగ్. ఓకే, సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఓకేనా? సో ఛానల్ నేమ్ వచ్చినప్పుడు కూడా చెప్తున్నాను ఒకసారి, ఇంటర్ కింగ్డమ్స్ అనమాట. ఆ ఛానల్ ఓన్లీ ఇంటర్ వాళ్ళకే కాదు 10th వాళ్ళకి కూడా అప్డేట్స్ అని ఇస్తూ ఉంటాను ఇప్పటి నుంచి. ఓకేనా? అది సో మోడల్ పేపర్ లో మనకి ఎలా ఉంటుందంటే 1 మార్క్ క్వశ్చన్లు అనేవి 12 ఇస్తాడు, 12 అటెంప్ట్ చేయాలి. ఓకేనా? మీకు ఎలాగో తెలుసు, ఎందుకంటే ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వలేదు, కొన్ని టాపిక్స్ చేంజ్ అయినాయి అంతే. ఓకేనా? నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 8 ఇస్తాడు, 8 అటెంప్ట్ చేయాలి. 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 8 ఇస్తాడు, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్, 8 అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి చాయిస్ ఉన్న రామన్ ఒక రామన్ ఏంటది 8 మార్క్స్ రామన్. మనకి 8 మార్క్స్ ఎలా ఇస్తాడంటే టోటల్ గా 5 క్వశ్చన్స్ ఇస్తాడు, టోటల్ గా 10 ఇస్తాడు యాక్చువల్లీ. ఓకేనా? అంటే 29 ఏబి ఏంటి ఇక్కడ మనకి ఏఆర్బి అంటే ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. అలా మనకి టోటల్ గా 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 5 క్వశ్చన్స్ కి చాయిస్ అనేది ఉంది. ఓకేనా? మీకు 8 మార్క్స్ బెనిఫిట్ ఏంటంటే చాయిస్ అనేది ఉంది, ఈజీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఏఆర్బి ఏదో అటెంప్ట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా? అండ్ నెక్స్ట్ మ్యాప్ పాయింటింగ్. ఓకేనా? లాస్ట్ రామన్ వచ్చినప్పుడు మ్యాప్ పాయింటింగ్ ఎలాగో మీకు తెలిసిందే మ్యాప్ పాయింటింగ్. ఓకే, సో ఇదనమాట ఈ మోడల్ పేపర్ మీకు కావాలితే. ఓకేనా? ఈ మోడల్ పేపర్ లో ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు ఏంటి అనేది మీకు కావాలితే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తారు ఈ రోజు ఈవినింగ్. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ మోడల్ పేపర్ ని. అండ్ మీ సిబ్లింగ్స్ ఎవరైనా 10th చదివే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ 10th వాళ్ళు చూసుంటే ఈ వీడియో 10th వాళ్ళు చూస్తూ ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.